నెల్లూరు రూరల్ సమగ్ర అభివృద్ధే మా లక్ష్యమని, ఆ దిశగానే మా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ శాస్త్రిగారి వీధిలో సీసీ రోడ్డు పనులకు ఆయన టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి డివిజన్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాస్త్రిగారి వీధిలో ఎన్నో ఏళ్లుగా మ్యాన్హోల్స్ ఎగుడుదిగుడుగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు నా దృష్టికి తీసుకువచ్చారన్నారు. వెంటనే ఈ పనులకు నిధులను మంజూరు చేశామని, 22వ డివిజన్ శాస్త్రిగారి వీధిలో 15 రోజుల్లో రోడ్డు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటే సాయిబాబా, స్థానిక కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా 22వ డివిజన్ భక్తవత్సల్ నగర్ యొక్క శాస్త్రి గారి వీధి, ఈ వీధిలో అధ్వాన్నపు రోడ్లతో అనేక సంవత్సరాలుగా ఈ వీధిలో ఉండే ప్రజలు లేదా ఈ వీధి గుండా వెళ్లే ప్రజలు నరక యాతన అనుభవించినటువంటి పరిస్థితి. ఆ యొక్క రోడ్డుకి ఎట్టకేలకి ఈరోజు మోక్షం కలిగింది. ఈరోజు ఈ రోడ్డు పనులకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వేగవంతంగా పనులు పూర్తి చేసి, ఎందుకని చెప్తున్నానంటే, ఒక దగ్గర ఒక టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేసామంటే, టెంకాయ కొట్టాం, ప్రారంభోత్సవం చేసాం, పూలు చల్లారు, ఫ్లెక్స్లు కట్టారు, కెమెరాలు వచ్చారు, పని అయిపోయింది. తర్వాత అసలు పని జరుగుతుందా లేదా అన్నది అంచనా కూడా లేకుండా పోవటం. కానీ నేను శాసనసభ్యుడిగా ఉన్నంతకాలం గత 10 ఏళ్లుగా ఏ విధంగా ప్రవర్తించానో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. 5 ఏళ్ళు కూడా ఎక్కడైనా సరే ప్రారంభోత్సవం చేసామంటే ఆ పని చెప్పిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలా. అదేవిధంగా ఈరోజు అధికారులని కాంట్రాక్టర్ అడగడం జరిగింది. వారు చెప్పినటువంటి మాట 3 రోజుల్లో ఈ రోడ్డు పూర్తి చేసి ఆ తర్వాత 12 రోజులు క్యూరింగ్, అంటే 15 రోజుల్లో ఈ యొక్క 22వ డివిజన్ శాస్త్రి గారి వీధిలో ఈ యొక్క రోడ్డుని పూర్తి చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో గత 7 నెలలుగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు సాగుతున్నాయో ప్రతి దగ్గర కూడా తేదీ చెప్పి ఉన్నాం, నెల చెప్పి ఉన్నాం. ఆ తేదీ ప్రకారం, నెల ప్రకారం పూర్తి చేసి అందిస్తామని, ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా 22వ డివిజన్కి వచ్చే అతి త్వరలోనే మరో 1 కోటి రూపాయలతో కూడా ఈ డివిజన్లో అభివృద్ధి పనులకి శ్రీకారం చుడతామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులను కానీ, స్థానిక పెద్దలను కానీ, అధికారులను కానీ నేను కోరేది ఒకటే, ఎక్కడైనా సరే అభివృద్ధి పనులకి నిధులు కేటాయిస్తున్నామంటే దానివల్ల వీలైనంత మంది ఎక్కువ ప్రజలకి మేలు జరిగే విధంగా ప్రథమ ప్రాధాన్యం, అంటే అన్ని చోట్ల కూడా కాలువలు, రోడ్లు నిర్మాణం చేద్దాం, నీటి సౌకర్యం కల్పిద్దాం, కరెంటు సౌకర్యం కల్పిద్దాం, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ప్రథమంగా ఎక్కువ ప్రజలు ఎక్కడైతే దానివల్ల ఉపయోగం ఉంటుందో అక్కడ ఆ నిధులు ఖర్చు పెట్టాలని, ఆ యొక్క పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షించుకొని 10 కాలాలు ఉండే విధంగా నాణ్యతా ప్రమాణాలతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గుంటలు లేని రోడ్ల దగ్గర నుంచి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, వీటన్నిటి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భారతదేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క శాస్త్రి గారి వీధిలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారం క్రితం ఇక్కడికి వచ్చినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులు ఈ యొక్క రోడ్డు దుస్థితిని చూసి వెంటనే ఈ యొక్క రోడ్డుని మంజూరు చేయించి ఈ యొక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలని రూరల్ నియోజకవర్గంలో పలు డివిజన్లో కూడా చేస్తూ ఇబ్బందులు తొలగిస్తున్నటువంటి వారి ఇద్దరికి కూడా దేవుడు గొప్ప అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. Hi Nellore, please subscribe to N3 TV. శ్రీ శ్రీ
శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతము వారి ఆధ్వర్యంలో శ్రీ వేమన భగవాన్ జయంతి వేడుకలు జనవరి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అనిల్ గార్డెన్స్ నందు జరుగును. ఈ కార్యక్రమమునకు ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, గౌరవ శాసన సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు. ఊరు ఎరిగింపు మహోత్సవం ఉదయం 9 గంటలకు. ఆహ్వానించువారు ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక మరియు రెడ్ల ఐక్యవేదిక నెల్లూరు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.